ఇవి తోటపళ్ళట తీసుకొచ్చారు ట్రాలీలో, తీసుకుంటున్నామండి. స్వీట్గా అయితే ఉన్నాయి, మరి 4 kgs అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుంటాయి తోట పండ్లు అయితేను అండి. నేను 4 kgs తీసుకున్నాను. ఇందాక ట్రాలీలో మామిడి పండ్లు చూపించాను కదా, కానీ చాలా స్వీట్గా ఉంటున్నాయండి. ఎందుకంటే వాళ్ళు తోట ఉందంట, తోటలో నుంచి తెంపుకొచ్చి అమ్ముతున్నారు. 2-3 సార్లు తీసుకున్నాను. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఏ రసాయనాలు వేసి పండించకుండా న్యాచురల్ పండు తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే అప్పుడప్పుడు ప్రతి ఇయర్ తెస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, మనము పండ్ల గోదాములలో చూసినట్టయితే ఒక కెమికల్ ప్యాకెట్స్ వాటి కింద పెట్టేసి వాటి వాసనకు మక్కుతాయట అవి. గోదాములలో అయితే అలా రసాయనాలు వేసి పండిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరికైనా తోటల దగ్గర సంగారెడ్డి, మెదక్ డిస్టిక్, ఇట్లా వనపర్తి అట్లా డిస్టిక్లలో మనము చేను పండ్లను తెచ్చుకుంటే చాలా మంచిది. దారి పొంట ఎటన్నా బయటకు వెళ్తుంటే కొంటుంటాం కదా, జామ పండ్లు కానీ మామిడి పండ్లు కానీ, ఆ విధంగా కొనుక్కోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం. మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. ఒక్కదాన్నే 4-5 పళ్ళు తింటాను. చాలా అంటే చాలా ఇష్టం. మళ్ళీ 2-3 వర్షాలు పడ్డాయి అంటే ఈ మామిడి పండ్లల్లో పురుగు తయారవుతుంది, పురుగులు వస్తూ ఉంటాయి. ఎండాకాలం ఉన్నప్పుడే తినేయాలి. ఏ సీజన్ పండు అప్పుడే తినాలి అండి. ఈ పండ్లు మక్కిన పండ్లు నేను కోసాను. మిగతావి కొంచెం కచ్చిగా ఉన్నాయి, కొంచెం మక్క పెడదాము. కొంచెమే దూరగా ఉన్నాయి అన్నమాట. మిగతా అంతా పండ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కొంచెం పండున్నాయి, కోసాను. తిని చూద్దాం ఎట్లా ఉన్నాయో. అబ్బా, చాలా స్వీట్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి. ఎందుకంటే మేము 5-6 సార్లు కొన్నాము వాళ్ళ దగ్గర. చాలా బాగున్నాయన్నమాట. వాళ్ళకు మామిడి తోటలు ఉన్నాయని తెలుసు మాకు. ప్రతి ఇయర్ అమ్మొస్తారు వాళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు దోశలకు ఈ మామిడి పండు రసాన్ని అద్దుకొని తింటామన్నమాట. మా అమ్మ వాళ్ళు అలవాటు చేశారు. అది కూడా బాగుంటుంది, దోశలకు పెట్టుకొని తినడము. రసం అనేది ఇప్పటికీ తింటూ ఉంటాము అప్పుడప్పుడు సీజన్ వచ్చినప్పుడు. ఇట్లా చాలా బాగున్నాయండి. తోట పండ్లు కనిపిస్తే ఎక్కడైనా మీరు కూడా కొనుక్కోండి. కార్లు ఆపి, బండ్లు ఆపి తోటలకు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. కొందరు అట్లా కూడా అమ్ముతారు. చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.